హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం మన మాస్ మహారాజ్ రవితేజ గారి మాస్ జాతర మూవీ రివ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దామా. జనగణమన ఎవరు రాసిండ్రు? పూరి జగన్నాథ్. మాస్ జాతర అనేది ఒక ఫుల్ ఆన్ మాస్ ఎంటర్టైనర్. టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది కదా, జాతర అంటే ఉత్సవం, మాస్ అంటే ప్రేక్షకుల్ని రెచ్చగొట్టే ఎనర్జీ. ఇక ఈ రెండింటి కలయికే ఈ మాస్ జాతర మూవీ. డైరెక్టర్ ఈసారి రిస్క్ తీసుకున్నాడనే చెప్పాలి. ట్రెడిషనల్ మాస్ ఫార్ములాను బ్రేక్ చేయకుండా కొత్త ఫ్లేవర్ యాడ్ చేశాడు. అది ఎలా వర్కౌట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం. స్టోరీ చాలా సింపుల్ గా కనిపిస్తుంది, కానీ లేయర్స్ ఉన్నాయి. ఒక గ్రామీణ నేపథ్యంలో సెట్ అయిన కథ ఒక సామాన్యుడి జర్నీని చూపిస్తుంది. ఇది రివెంజ్ డ్రామా కాదు, రొమాంటిక్ డ్రామా కూడా కాదు, కానీ రెండింటి మధ్యలో ఒక ఎమోషనల్ బాండ్ ఉందని చెప్పాలి. ఇక హీరో ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు ప్రతి సీన్ లో ఒక ఎనర్జీ ఉంటుంది. డైరెక్టర్ ఈ ఎనర్జీని కంట్రోల్ చేయడంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి. స్క్రీన్ ప్లే టైట్ గా ఉంది, బోర్ కొట్టే సీన్స్ దాదాపు లేవు. ఇక హీరో ఈ మూవీలో తన కెరీర్ బెస్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు. మాస్ లుక్, డైలాగ్ డెలివరీ, డాన్స్ అన్ని టాప్ నాచ్ అని చెప్పాలి. థియేటర్ లో ఒక్కొక్క సీన్ చూస్తూ ఉంటే పిచ్చి పీక్స్ లో ఉంటుందని చెప్పాలి. అది ఎమోషనల్ సీన్ కాదు, మాస్ సీన్, కానీ ఆ ఇంటెన్స్ అదిరిపోయింది. ఇక హీరోయిన్ కూడా అటు గ్లామర్ తో పాటు ఇటు పర్ఫార్మెన్స్ కూడా సూపర్ గా ఇచ్చిందని చెప్పాలి. ఆమెకు ఇచ్చిన స్కోప్ కొత్తగా ఉంది. జస్ట్ డాన్స్ చేయటం కాదు, కొన్ని సీన్స్ లో ఆమె ఎమోషన్స్ క్యారీ చేసింది. ఇక ఈ మూవీలో విలన్ రోల్ చాలా కీలకం. ఆ క్యారెక్టర్ బలంగా ఉండటం వల్ల హీరోకి కౌంటర్ బ్యాలెన్స్ అయింది. కామెడీ ట్రాక్ కూడా బాగా వర్కౌట్ అయింది. ఇందులో ఒక కమెడియన్ ఉన్నాడు, అతని టైమింగ్ సూపర్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో 2 సీన్స్ లో థియేటర్ నవ్వులతో నిండిపోయింది, కానీ కామెడీ ఓవర్ డోస్ కాలేదు. బ్యాలెన్స్ మెయింటైన్ చేశారని చెప్పాలి. ఇక ఈ మూవీ సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే గ్రామీణ నేపథ్యం కాబట్టి కలర్ ప్యాలెట్ రిచ్ గా ఉంది. జాతర సీన్స్ లో డ్రోన్ షాట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. 2 గంటల 40 నిమిషాల రన్ టైం, కానీ డ్రాగ్ అనిపించదు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూడ్ ని సెట్ చేస్తుంది. మాస్ సీన్స్ లో బీట్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఇక ఈ మూవీ సాంగ్స్ విషయానికి వస్తే అన్ని సిచ్యువేషనల్ గా ఉన్నాయి. ఒక్క ఫోక్ సాంగ్ జాతర సీక్వెన్స్ లో వస్తుంది, అది థియేటర్ లో సూపర్ హిట్ అవుతుంది. మాస్ బీట్ సాంగ్ కూడా డాన్స్ మూవ్స్ తో హైలైట్ అయిందని చెప్పాలి. ఆడియో లాంచ్ టైంలో ఈ సాంగ్స్ కి అంత మంచి రెస్పాన్స్ రాలేదు, కానీ స్క్రీన్ మీద విజువల్స్ తో కలిసి బ్లాక్ బాస్టర్ అయ్యాయని చెప్పాలి. హీరో పర్ఫార్మెన్స్, మాస్ ఎలివేషన్ సీన్స్, జాతర సీక్వెన్స్ విజువల్స్, అలాగే ఎమోషనల్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. ఇక ఈ మూవీ సెకండ్ హాఫ్ లో చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. 10 నిమిషాలు స్లోగా అనిపిస్తుంది. కొన్ని డైలాగ్స్ ప్రిడిక్టబుల్ గా ఉన్నాయి. అలాగే విలన్ బ్యాక్ స్టోరీ కొంచెం డీప్ గా చూపించి ఉంటే బెటర్ గా ఉండేది అనిపిస్తుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న మైనస్ పాయింట్లు అని చెప్పొచ్చు. మొత్తంగా మాస్ జాతర ఒక పక్కా థియేటర్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ కంటే మాస్ ఆడియన్స్ కి ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. థియేటర్ లో చూస్తేనే దాని ఎనర్జీ అర్థమవుతుంది. ఇక రేటింగ్ విషయానికి వస్తే దీనికి 5కి 3.7 ఇవ్వచ్చు. ఓసారి థియేటర్ లో ఎంజాయ్ చేయొచ్చు కూడా. మరి ఇంతకీ మీరు చూసారా? కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ రివ్యూ నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుంటా. బాయ్.